ఊర్లో తండ్రేమో కూతుర్ని ఒక బర్త్‌డే గిఫ్ట్ పుట్టిన దినాన నీకు గిఫ్ట్ కావాలంటే ఏమో తీసుకో అంటే, సరే డ్యాడీ మన ఇద్దరు కలిసి వెళ్దామని ఏదో ఒక మార్ట్ ఏదో ఒక మార్ట్ ఏం మార్ట్ డిజిటలా? ఈయన వద్దులే. సెంట్రల్ మాల్ లాంటి దానికి వెళ్ళారనుకోవచ్చు. ఎల్లుల్లునో ఏదో ఒకటి. సరే వెళ్ళిన తర్వాత అక్కడ పాపకి నీకు ఏది నచ్చితే అది తీసుకో అంటే పాప వెళ్ళి ఒక వజ్రాల దండ తీసుకో. అది ఎంత అని అడిగితే ఎక్కడున్నాయనా ఇది 10,000 అన్న. అరే 10,000కి వజ్రాలు ఎట్లా వస్తాయంటే నేను పక్కన చెప్పినాడు సార్ ఇది డూప్లికేట్ నకిలీ. దానికి నకిలీ డూప్లికేట్ అని కాకుండా పాతకాలంలో ఏమనేవాళ్ళు అంటే రోల్డ్ గోల్డ్ అనేవాళ్ళు. అంటే బంగారుకి నకిలీ బంగారు, డైమండ్స్కి నకిలీ డైమండ్స్, అలాగే పెరల్స్ కూడా నకిలీ, అన్నిటికీ నకిలీ రోల్డ్ గోల్డ్ అనేవాళ్ళు. ఇప్పుడు దానికి ఏం పేరు పెడుతున్నారంటే పాలిష్డ్ పేరు పెట్టాలి కదా, ఇమిటేషన్ జ్యువెలరీ. ఇట్ లుక్స్ లైక్ బట్ ఇట్స్ నాట్. ఇమిటేషన్ జ్యువెలరీ అంట. అది బోర్డు పెట్టింది నాకు అర్థం కాకుండా ఒకరోజు ఆయన పోయి అడిగా, ఇమిటేషన్ జ్యువెలరీ అంటే ఏంటయ్యా కొత్తగా పెట్టారంటే, ఏం లేదు సార్ ఇంతకుముందు ఉన్న పేరు రోల్డ్ గోల్డ్ అనేది తీసేసి ఇమిటేషన్ అని పెట్టినారు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, అమ్మాయి ఇది ఎందుకు అంటే, లేదు నాకు ఇదే కావాలా, నువ్వు 10,000 ఇచ్చేయి, వాళ్ళకి ఇచ్చేయి అనిందంట. సరే 10,000 ఇచ్చేసినాడు, తీసుకో. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు 2 రోజులు గడిచిన తర్వాత కూతుర్ని పిలిచినాడంట, అమ్మాయి యూ లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా? అవును డాడీ ప్రేమిస్తా. అయితే నువ్వు మొన్న మాల్లో తెచ్చినావు కదా, ఏంటి వజ్రాల దండాన్ని, అది నాకు ఇచ్చేయి. ఐ ఆల్సో లవ్ దట్, అది కూడా నేను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ దట్. ఎంతమందిని ఎన్నెన్నో ప్రేమిస్తుంటారు వాళ్ళు, చెప్పుల్ని, కార్ని, ఫోన్ని, అమ్మని, నాయన్ని కూడా అని అంటే, సరే నీ ఇష్టము అన్నాడు. ఇంకో వారం తర్వాత మళ్ళీ పిలిచి ఇదే ప్రశ్న అడిగాడు, అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను డాడీ. అయితే అది నాకు ఇచ్చేయి. ఎందుకు డాడీ ఎప్పుడు నువ్వు దీని మీద పడ్డావంటే, నేను ప్రేమించి నేను ఒక్కడే నీకు ఉండాలా, ఇది ఉండకూడదు అని అంటే, అట్లా కాదు డాడీ ఇది కూడా ఉన్న డాడీ, అప్పుడప్పుడు చూసుకుని నేనేమి వేసుకోవట్లేదు కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటా ఫంక్షన్స్కి, అకేషనల్ బిలీవర్స్. అలాగా వారంకోసారి నెలకోసారి అడుగుతూనే ఉన్నాడు. ఒకసారి 6 నెలల తర్వాత మళ్ళీ పిలిచి అడిగాడు, అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? ఎస్ డాడీ ఐ లవ్ యూ సో మచ్. సరే అది నాకు తెచ్చిచ్చేసి. రోజు అడుగుతున్నాడు, ఇసిగిపోయి తీసుకుని వచ్చి ఆయన చేతులు. అప్పుడు ఆయన అన్నాడంటే, థ్యాంక్ యూ, నవ్ ఐ నో దట్ యు లవ్ మీ సో మచ్. ఇప్పుడు అమ్మాయి అనింది, డాడీ డూ యూ లవ్ మీ? ఎస్ ఐ డు. వెరీ గుడ్, మీకు భలే అర్థమవుతుంది. వాక్యం అర్థం కాదు కానీ ఎస్ ఐ డు. అప్పుడు నాన్న అన్నాడు. అప్పుడు పాప అనిందంట, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను నీకు దండ ఇచ్చినాను కదా, మరి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానంటే దండ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసినాడంటే జోబిలో తీసి కుడి చేతిలో దండ పెట్టి చూసుకునింది, కళ్ళు చికావు. నోరు మూసుకో, మళ్ళీ ఏమన్నా అయితే కష్టం. యా వెళ్ళండి అత్తుకున్నా, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు రా బేటా బెడ్ ఏదో అంటాడు కదా మీరు అంటే, ఇది ఎప్పుడుది డాడీ? ఇదే నువ్వు ఇందాక ఇచ్చి, నేను ఇచ్చింది ఇది కాదు, అది డూప్లికేట్, ఇది ప్లాస్టిక్, ఇది ఒరిజినల్ డైమండ్స్. డాడీ ఎప్పుడు తెచ్చావు దీన్ని? నువ్వు నకిలీ తీసుకున్నావు కదా మాల్లో, ఆ రోజు నేను ఒరిజినల్ కూడా తీసుకో. మరి ఆ రోజు నాకెందుకు ఇయ్యలేదు? ఆ రోజు నేను నీకెందుకు ఇయ్యలేదంటే, నువ్వు నాకు ప్లాస్టిక్ తీయలేదు, డూప్లికేట్ తీయలేదు. ఓ వాట్ ఎ మిస్. ప్లీజ్ డాడీ నాకు ఇదే ఇవ్వాలా, నాకు ఇదే ఇచ్చినానని చెప్పు. వాళ్ళ నాన్న అన్నాడు, ఇది నీ కొరకే, ఇట్స్ ఫర్ యూ.
మరి ఇదేం ప్లాస్టిక్‌ది ఏం చేస్తావు? ట్రాష్‌లో పడేస్తా. చెత్తబుట్టిలో పడేస్తా. ఐ వాంట్ టు గివ్ యూ ఒరిజినల్. ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీతి ఏంటంటే, ప్రభువు దేవుడు మనకి ఏది ఇచ్చినా విలువైనది, ప్రశస్తమైనది, ఒరిజినల్‌ది ఇయ్యాల. మనమేమనుకుంటున్నామంటే, ప్లాస్టిక్ లోకాన్ని పట్టుకొని ఐ లవ్ యూ జీసస్ బర్త్‌డే అప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్‌లు పట్టుకొని ప్లాస్టిక్ లోకము, గడిచిపోయే లోకము, గతించిపోయే లోకం, సాగే లోకం, హాని చేసే లోకం, కీడు చేసే లోకం. కానీ ప్లాస్టిక్ పట్టుకొని ఐ లవ్ యూ జీసస్, జీసస్ ప్రభువా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అని ఆదివారం బలలో పాల్పొందుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఈబీఎస్, కిరీటాలు అన్నీ పెట్టుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ ఈస్ ప్లాస్టిక్. యేసన్నాడు ఐ వాంట్ టు గివ్ యూ ఒరిజినల్. డు యూ వాంట్ టు రీప్లేస్ ఇట్? నువ్వు లోకాన్ని నాకిచ్చేస్తే నేను నీకు ఒరిజినల్ ఇస్తా. డూ యూ లైక్ టు రీప్లేస్ ఇట్? హౌ మెనీ ఆఫ్ అస్ లైక్ టు రీప్లేస్ ఇట్? మనల్ని ఎంతమంది అలాగూ మార్చుకోవాలనుకుంటున్నాము? టేబుల్ ఇస్ దట్ కౌంటర్ వేర్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్. మార్చుకునేది మన చెల్లని నాణ్యము, చెల్లని జీవితము, డూప్లికేట్ది, శరీర సంబంధమైనది, ఇదన్నిటినీ ప్రభుకి ఇచ్చేస్తే ప్రభు మనకు ఆత్మీయమైంది, ప్రోత్సాహకరమైంది, దైవికమైంది, పరలోక సంబంధమైంది, ఒరిజినల్ది ప్రభు మనకిస్తుంది. టేబుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. క్రాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మన శిక్ష ఆయన తీసుకొని మన క్షేమము ఆయన. ఎంతకాలం ప్లాస్టిక్ దాంతో ఉంటుంది, ఎంతకాలం హౌలాక్. డైమండ్ గురించి మీకు ఎంతసేపు చెప్పాలి తెలుసునా? మీ అందరికంటే నాకు తెలుసు ఎక్కువ. ఎందుకంటే నేను డైమండ్ వాడుతున్నానని కాదు, అట్లా అనుకోవద్దండి. ఏ ఖనిజానికి లేనిది, ఏ లోహానికి లేనిది వజ్రానికి ఉన్న సమానమైన లక్షణాలు. మీరు బంగారం అంటే ఇంత పడిసేస్తారు కదా, అవునా కాదా? దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయో మీకు తెలుసా? కొన్ని మీకన్నా ఎన్ని ఉన్నాయో తెలుసా? దానికి ఎన్ని ఉన్నాయి? లేవు దానికి. ఇట్ హ్యాస్ నో ముఖం అట్ ఆల్. అది అమీబా వలె సాగుతుంది. ఎట్లా సాగమంటే అట్లా సాగుతుంది. చెవులకు సాగమంటే చెవులకు సాగుతుంది, చేతులకు సాగమంటే చేతులకు సాగుతుంది, గొంతుకు సాగమంటే గొంతుకు సాగుతుంది, కాళ్ళకు సాగమంటే కాళ్ళకు సాగుతుంది, వడ్డానంకు సాగమంటే సాగుతుంది, ఎక్కడ కొద్దిలో బిస్కెట్లు సాగంటే బిస్కెట్లకు సాగుతుంది. ఎట్లయినా అది సాగుతుంది. డైమండ్ అలా కాదు. కెనాట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అది ఎట్లుందో దాని ప్రకారం నువ్వు చేయాలి. ఈ వజ్రానికి ఎన్ని మొక్కలు ఉన్నాయి తెలుసా? 56. 56. 56 మంది వజ్రాన్ని చూసినా 56 కోణాల్లో కనిపిస్తుంది. మిగతా ప్రపంచంలో ఏ లోహము కూడా, ఏ పదార్థము కూడా అన్ని యాంగిల్స్, ఫేసెస్ ఉన్నది లేదు. బంగారం ఎవరు చూసినా అలాగే కనిపిస్తుంది నీకు. ఒకే యాంగిలే ఉంటుంది దానికి. 56 ఉండవు. వజ్రం అలా కాదు. ఎవరు చూసినా యాంగిల్ కనిపిస్తుంది. 56 యాంగిల్స్. దేవుడు దాన్ని అలా క్రియేట్ చేసిన. అలాంటిది ఇస్తానంటే మనము ఏదో అది ఇది లోకాన్ని పట్టుకొని దీంతోనే ప్లాస్టిక్, దాంతో ఇమిటేషన్ జ్యువెలరీతో కాలం గడిపేస్తాం. యేసు శిలువైపు చూచి క్షమాపణ పొంది కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ప్రభువా నీవే మాకు సమస్తం, మమ్మల్నంత ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా, రిచ్ ఇన్ మర్సీ, రిచ్ ఇన్ గ్రేస్, రిచ్ ఇన్ గ్లోరీ, కనికరమందు, కృపయందు, మహిమయందు ఐశ్వర్యవంతుడిగా మనల్ని చేసి 56 కోణాలు ఎలాగుంటాయో వజ్రానికి, క్రైస్తవుని కూడా 56 దశల్లో తిప్పి లోకానికి చూపించాలని యేసు ప్రభువుకి బ్యాడ్లీ వి ఫెయిల్. అందుకే నేను అడిగింది ఎన్ని ముఖాలు ఉన్నాయని. మీరు వేరుగా అర్థం చేసుకున్నారేమో కదా. నాకు కూడా డైమండ్ వల్ల 56 ముఖాలు ఉన్నాయి ప్రభు. ఇక్కడ తిరిగినా యేసు ప్రేమ, ఇక్కడ తిరిగితే యేసు కనికరం, ఇక్కడ తిరిగితే యేసు జాలి, ఇక్కడ తిరిగితే యేసు దయ, ఇక్కడ తిరిగితే యేసు దీర్ఘశాంతం. ఉన్నాయా?
లేకపోతే ఇది ఊరికే సిల్వరు, బంగారు, ఇనుము మాదిరి ఒకటే ముఖమే ఉంటది దానికి. ఏక్‌నాథ్ సిలువలా కాదు. ఆయన మన కొరకే చెక్కబడినాడు. వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించిన, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి